తప్పించుకోవడానికి పారిపోయింది. అతను టిమ్మీని కూడా లక్ష్యం చేయలేదు. అది తాడు మరో చివర కట్టబడి ఉందన్న విషయం మర్చిపోయింది. ఇది నొప్పి పెడుతోంది. ఇది నక్కకు పాఠం నేర్పింది. నేను ఎంతో ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాను. నన్ను నేను నిశ్శబ్దంగా ఉంచుకోలేదు. 2 జంతువులని వెంటపడడం వీలు కాదు. పరిస్థితి ఎంత ప్రమాదకరమైనా మనం ప్రశాంతంగా ఉండాలి. మెదడుతో చాలా బాగా ఆలోచించాలి. బౌంటీ నిజమే చెప్పాడు. ప్రతి కష్టమైన పరిస్థితిలో అతను ప్రశాంతంగా ఉన్నందున తనకు తాను సహాయపడగలిగాడు. ఇక నక్క సంగతి సరే సరి. అది కూడా మంచి గుణపాఠం నేర్చుకుంది.